తేజశ్రీ లాగ్స్ వీక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. షడ్రసోపేతమైనటువంటి మన ఉగాది పచ్చడిని మళ్ళీ మీ జీవితాలలో అన్ని రసాలను ఆస్వాదిస్తూ ఆనందించాలని కోరుకుంటుంది తేజశ్రీ లాగ్స్. సో నిజానికి ఉగాది పచ్చడి చేసే తీరులు చాలా మారిపోయాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. సో నేను మీకు మన వీడియోలోని నిజమైన శాస్త్రీయమైన పద్ధతిని చెప్తానండి. సో దీనికోసం ముందుగా పులుపు కోసం చింతపండును అయితే తీసుకోవాలండి. ఈ చింతపండులోని గింజలన్నీ తీసేసి 200 ml వాటర్లోని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అప్పుడే ఆ గ్రేవ్ అంతా వచ్చేస్తుంది. సో అలా మెత్తగా నానబెట్టుకోవాలి. తర్వాత చేదు కోసం వేపపూతను తీసుకొని ఒక ప్లేట్లోని మనం దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మన 2 చేతుల్లో వేసుకొని అలా చిన్నగా మర్దన తీసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న కాడలు మొగ్గలు అనేది వేరైపోతాయి. సో మొత్తం అలా నలిపేసుకున్న తర్వాత అలా సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కారం ఉప్పు కోసం 10 నుంచి 15 వరకు మిరియాలు అయితే తీసుకోవాలండి. తర్వాత ఒక చిన్న స్పూన్తోని రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. సో దీన్ని మెత్తగా దంచుకోవాలండి. సో ఇలా దంచుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మామిడి పిందెలండి. వగరు కోసం మామిడికాయలు పిందెలు తీసుకుంటేనే అవి మనకి టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పెద్ద సైజు కాయలు అయితే అవి వగరు ఉండదండి, పులుపు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి మామిడికాయలు వగరు కాయలే తీసుకోవాలి. దానికోసం అని చెప్పేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలండి. ప్రసాదంగా తినే ఈ పచ్చడికి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. అలాగే అలా అలా నములుతూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం పచ్చడి కోసం ఒక మట్టి పాత్రను తీసుకొని దాంట్లోకి మనం ముందే నానబెట్టుకున్నటువంటి ఈ చింతపండును బాగా పిండి అందులో ఉన్నటువంటి పిప్పిని తీసేసి ఆ వాటర్ వరకు మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా బాగా పిండేసుకోండి. సో ఇలా పోసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న మామిడి ముక్కలను అందులో యాడ్ చేసుకోవాలండి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు కొత్త బెల్లం తీసుకోండి. సో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్త బెల్లం అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చింతపండు అయినా బెల్లం అయినా సరే మనం కొత్త బెల్లమే తీసుకోవాలి. సో ఇలా తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే వేపపూత, ఇలా తురుముకున్న వేపపూతను కూడా వేసేసుకోండి. అలాగే తర్వాత మనం ముందే దంచేసి పెట్టుకున్నటువంటి మిరియాలు ఉప్పును వేసుకోవాలండి. దీనివల్ల కారం ఉప్పు టేస్ట్ అనేది వస్తుంది. సో వీటిని వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి. ఈ బెల్లం గడ్డ అంతా మనకి మిక్స్ అయిన తర్వాత చాలా టేస్ట్ అనేది వస్తుంది. శాస్త్రీయమైన షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడి తయారీ. ఇంతకంటే పదార్థాలు ఏమి కలపవద్దు. ఏమి కలిపినా సరే టేస్ట్ అనేది ఉండదు. సో ఈ ఉగాది పర్వదినాన భగవంతునికి నివేదించి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలని కోరుకుంటుంది మీ తేజశ్రీ లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.